నిర్గమాకాండం అనేది ఇశ్రాయేలు దేవుని స్తుతించడంతో ప్రారంభమై ఆయనకు వ్యతిరేకంగా సణుక్కోవడంతో ముగుస్తుంది. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత విజయగీతం పాడటం, ఆ వెంటనే నీళ్ల కోసం సణుక్కోవటం నేటి క్రైస్తవుల జీవితాలకు అద్దం పడుతుంది. ఈ నమూనాను ఇశ్రాయేలు అరణ్యంలో పదే పదే పునరావృతం చేశారు. వారు కోరుకున్నది పొందినప్పుడు దేవుని స్తుతించటం, సమస్య నుండి బయటపడినప్పుడు మళ్ళీ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. ఈరోజు చాలామంది విశ్వాసులు ఇశ్రాయేలు మాదిరిగానే విశ్వాసం ద్వారా కాకుండా వెలుచూపు ద్వారా జీవిస్తూ ఉన్నారు. ఆదివారం ఉదయం వారు ఆరాధనలో కొన్నిసార్లు ఇతర భాషల్లో దేవుణ్ణి బిగ్గరగా స్తుతిస్తారు. కానీ ఆదివారం మధ్యాహ్నం నుండి వారి భాష భిన్నంగా ఉంటుంది. ఈసారి వారి మాతృభాషలో. ఇది కోపం, సణుగుడు మరియు ఫిర్యాదు. దేవుడు తన కొత్త నిబంధన పిల్లలు జీవించాలని ఉద్దేశించిన విధానం ఇది కాదు. అన్య భాషల్లో మాట్లాడే వరాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మ మనకు మాతృభాషల్లో మనం మాట్లాడే మాటలను, అంటే కోపం, సణుగుడు, నిందలను నియంత్రించలేడా? యాకోబు పత్రికలో చెప్పబడినట్లు ఒకే నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును రాకూడదు. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు దేవుడు ఇప్పటికే ఒక పరిష్కారాన్ని సిద్ధపరిచాడని నమ్మాలి. ప్రభువా, నీకు వందనాలు. ఇశ్రాయేలు వలె మేము కూడా ఎన్నోసార్లు అద్భుతాలు జరిగినప్పుడు స్తుతించి, శ్రమ ఎదిరినప్పుడు సణుగుతూ ఉంటాము. కంటికి కనిపించే పరిస్థితులను చూసి భయపడకుండా మా కోసం పరిష్కారాన్ని సిద్ధం చేసే మీ వాగ్దానాలను నమ్మే విశ్వాసపు జీవితాన్ని మాకు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్.